తిరుమలలో దళారులకు చెక్ పెట్టేందుకు టీటీడీ ప్లాన్ సిద్ధం చేసింది. ఆధార్ విధానంలో సమూల మార్పులు తీసుకురాబోతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆధార్ నెంబర్ ఆధారంగా దర్శనాలు, గదుల కేటాయింపులో లోపాలను గుర్తించారు. కొందరు దళారులు నెంబర్ ట్యాంపరింగ్ చేసి పదే పదే దర్శనానికి వచ్చినట్లు నిర్ధారించారు. ఆధార్ నెంబర్ ట్యాంపరింగ్ ద్వారానే ఓ భక్తుడు 200 సార్లు దర్శనానికి వచ్చినట్లు తెలుసుకుని నిర్ఘాటించారు. ఇదే విధంగా ఇద్దరు దళారులు 2 నెలల వ్యవధిలోనే 40 సార్లు అక్రమ మార్గంలో గదులు తీసుకున్నారు. ఇవన్నీ గమనించిన తర్వాత ఆన్లైన్లో ఆధార్ నంబర్తో పాటు మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి విధానంలో మార్పులు తీసుకురానుంది. వ్యవస్థ మొత్తాన్ని పారదర్శకంగా మలిచేసేందుకు, మధ్యవర్తులు బెడదను నివారించేందుకు ఫోకస్ పెట్టారు టీటీడీ ఈవో శ్యామలరావు. టీసీఎస్, జియో, టీటీడీ ఐటీ విభాగంతో పాటు యూఐటీడీఐఏ అధికారులతో సమీక్ష చేశారు. ఆధార్ అనుసంధానం విధానాన్ని అప్డేట్ చేయాలని ఐటీ అధికారులను ఆదేశించారు. ఆధార్ నిజమైందా కాదా అనేది సాంకేతిక సాయంతో గుర్తించనున్నారు. ఈ అంశంపై యూఐడీఏఐ, టీటీడీ మధ్య ఒప్పందం కుదిరింది. కొత్త యాప్ను కేంద్రం అనుమతి కోసం పంపనున్నారు. అక్కడి నుంచి ఆమోదం రాగానే దళారులకు పూర్తి స్థాయిలో చెక్ పెట్టే పని మొదలుపెట్టనుంది టీటీడీ. లేదండి, ఇంతగా అయితే వేరే ప్రాబ్లం ఏం లేదు. అన్ని చేయాల్సిందే. చేయకపోతే ఈ దళారీలని అరికట్టడం అనేది చాలా కష్టం అవుతుంది. ఈ సమస్య చాలా ఉంది. మీకు కూడా డేటా కూడా టైం టు టైం మీకు ఇస్తున్నాను. అది డెఫినెట్ గా వెనక్కి తగ్గము. అది కంపల్సరీగా కంప్లీట్ చేస్తాను. కాస్ట్ కొంతవరకు ఉంటుంది. ఒక్కొక్క ట్రాన్సాక్షన్ కి 50 పైసలు 60 పైసలు ఉంది. బట్ అంత కాస్ట్ కూడా కాదు. బట్ మనకున్న అడ్వాంటేజ్ చూస్తే దానికి ఆ కాస్ట్ పే చేయాల్సిన అవసరం ఉంటే పే చేస్తాం. దాంట్లో ఏమి సమస్య ఇంప్లిమెంట్ చేస్తాం. ఇప్పుడు సర్వర్ ఏంటంటే సర్వర్ ఇది డైనమిక్ గా ఉంటుంది. ఇప్పుడు జియో నుంచి ఈ సర్వీసులన్నీ ఇప్పుడు అందిస్తున్నాం. ఈ ఆన్లైన్ అన్ని కూడా మోస్ట్లీ జియో నుంచి ఉన్నాయి. జియో వాళ్ళు క్లౌడ్ బేస్డ్ సొల్యూషన్ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. క్లౌడ్ బేస్డ్ ఏంటంటే లోడ్ పెరిగినప్పుడు అదే కెపాసిటీని ఇంక్రీజ్ చేసుకుంటుంది. దానికోసం మనం మిగిలిన ట్రెడిషనల్ సర్వర్ మెథడ్స్ లో కన్నా క్లౌడ్ బేస్డ్ ఏంటి అడ్వాంటేజ్ ఏంటంటే మనకి లోడ్ పెరిగినప్పుడు ఆటోమేటిక్. తిరుమలలో దళారులకు చెక్ పెట్టేందుకు టీటీడీ ప్లాన్ సిద్ధం చేసింది. ఆధార్ విధానంలో నమ్ముల మార్పులు తీసుకురాబోతుంది. ప్రస్తుతం అమల్లో ఉన్న ఆధార్ నెంబర్ ఆధారంగా దర్శనాలు, గదుల కేటాయింపులో లోపాలను గుర్తించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. వరలక్ష్మి, టీటీడీ ఆధార్ సంబంధించి విధానంలో సమూల మార్పులు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఇప్పటికే ఈవో శ్యామలరావు కూడా దీనికి సంబంధించి కూడా ప్రకటన కూడా విడుదల చేశారు. సాధారణంగా ఇప్పటికే ఆధార్కు సంబంధించి టీటీడీలో దర్శన విధానం అమలవుతుంది. ఆన్లైన్ లో దర్శన టికెట్లు పొందడంలో గానీ, అలాగే తిరుమలలో కరెంటు బుకింగ్ లో డిప్ సిస్టమ్ ద్వారా గానీ, ఇతరత్ర గదులు తీసుకోవడంలో గానీ, ఇతర విధానాలు కూడా కేవలం ఆధార్ని ప్రస్తుతానికి వినియోగిస్తున్నారు. అయితే ఇలా ఆధార్ ద్వారా దర్శనాలు కేటాయిస్తున్నప్పటికీ కూడా అందులో కొన్ని లోపాలు అయితే టీటీడీ గుర్తించింది. ఈ మధ్య కాలంలోనే కొంతమంది భక్తులు ఆధార్ ను దుర్వినియోగం చేసుకుంటూ అందులో నెంబర్ ఒకరిది ఉన్నట్లుగా ఫోటో మరొకరిది మార్పింగ్ చేసి ఈ విధంగా దర్శనాలు ఆన్లైన్ లో కూడా పొందుతున్నట్లుగా కూడా గుర్తించారు. ఇదే విధానంలో ట్యాంపరింగ్ ద్వారా ఒక భక్తుడు 200 సార్లు స్వామివారి దర్శనానికి వచ్చినట్లు కూడా ఈ మధ్య కాలంలో గుర్తించడం కూడా జరిగింది. దీంతో ఒక రకంగా అధికారులే షాక్ అయిన పరిస్థితి అయితే ఉంది. అలాగే దళారులు కూడా ఏదైతే ఒకసారి ఆధార్ కార్డు నమోదైన తర్వాత మరో 3 నెలల వరకు కూడా ఆ భక్తుడికి మళ్ళీ ఆన్లైన్ లో దర్శనం పొందేదానికి వీలు కాదు. దర్శనం కానీ ఇతర సేవా టికెట్లకు సంబంధించి కూడా ఇదే విధానం ఉంటుంది. గదులకు సంబంధించి కూడా ఇదే విధానం ఉంటుంది. దీంతో వాళ్ళు ఏం చేస్తున్నారంటే అందులో నెంబర్ ఒకటి ఉంటుంది, ఫోటో మార్చేసి అలాగే మళ్ళీ రావటం, దర్శనానికి రావటం, లేదా దళారులు వివిధ రకాల ఆధార్ కార్డులు సేకరించి అందులో ఫోటోలు మార్చి ఈ విధంగా గదులు తీసుకోవటం లేదా దర్శనాలు తీసుకోవడం ఈ విధంగా జరుగుతున్నట్లుగా కూడా టీటీడీ గుర్తించారు. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే పలువురిని అదుపులో కూడా తీసుకున్నారు. దీంట్లో పూర్తిగా మొబైల్ నెంబర్ కు అలాగే ఈమెయిల్ ఐడి విధానంలో కూడా ఈ ఆధార్ కు సంబంధించి సమూల మార్పులు తీసుకురావాలని చెప్పి టీటీడీ భావించింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే టీసీఎస్ గాని, అలాగే జియో గాని, అలాగే టీటీడీ ఐటీ విభాగంతో పాటు యూఐడిఐఏ అధికారులతో కూడా ఒక సమీక్షా సమావేశాన్ని ఈవో నిర్వహించారు. అందులో దర్శనం, గదులు, అర్జిత సేవలు, విరాళాలు, ఇలాగా ఆన్లైన్ సేవలకు సంబంధించి కూడా అన్నిటినీ ఇక్కడ పారదర్శకంగా చేయాలి. ఎందుకంటే ప్రతి తిరుమలకు వచ్చే భక్తుడు ఒకసారి దర్శనాన్ని ఆన్లైన్ లో అప్లై చేసినా గానీ కింద కరెంటు బుకింగ్ విధానంలో
ఆధార్ ద్వారా తీసుకున్నప్పుడు ఆ ఆధార్ కార్డుకు సంబంధించి ఆ డేటా సేకరించి మళ్ళీ అతను ఈ ఆధార్ కార్డు ద్వారా మళ్ళీ ఏదైతే 3 నెలలు టీటీడీ నిర్ణయించిందో ఈ లోపు ఒకవేళ వస్తే దాన్ని గుర్తించే విధంగా ఒక సాఫ్ట్వేర్ రావాలని చెప్పి కూడా అధికారులతో ఇప్పటికే సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనికి సంబంధించి కూడా యాత్రికుల గుర్తింపు ధృవీకరణ గాని, బయోమెట్రిక్ ధృవీకరణ, ఆధార్ డూప్లికేషన్ గుర్తించడం ఇలాగ అనేక అంశాలపైన కూడా టీటీడీ ముందుకు వెళ్లే అవకాశం అయితే ఉంది. ఆధార్ ఐడెంటిఫికేషన్ ద్వారా ఆధార్ వ్యాలిడ్ లేదా దాన్ని మ్యానిపులేటెడ్ చేసే అవకాశం లేకుండా ఒకసారి ఆధార్ కార్డు ఒకసారి చెక్ చేస్తే ఎవరైనా వచ్చి ఆ భక్తుడు వస్తే ఆ టికెట్ చూస్తే దాంట్లో ఆధార్ నెంబర్ చెక్ చేస్తే అతను ఎప్పుడు వచ్చాడనే పూర్తి వివరాలు కూడా గతంలో వచ్చాడా లేదా, దాన్ని దుర్వినియోగం చేసుకుని మళ్ళీ వచ్చాడా అనేది పూర్తిగా డిస్ప్లే మీదే కనిపించేలాగా ఒక సాఫ్ట్వేర్ తీసుకొచ్చే అవకాశం అయితే ఉందని చెప్పుకోవచ్చు. దీనిపైన ఇప్పటికే సమీక్ష పూర్తి చేశారు. దీని పూర్తి స్థాయిలో దీనికి నిపుణుల కమిటీ కూడా వేసి సాంకేతిక సంబంధించి కూడా అన్ని అంశాలు పరిశీలించి అలాగే ఈ ఆధార్ కార్డు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది కాబట్టి కేంద్ర ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు కూడా అప్రూవల్ కు పంపించి వాళ్ళ అనుమతి కూడా తీసుకొని దళారులకు ఇతర దుర్వినియోగం కాకుండా చెక్ పెట్టే విధంగా టీటీడీ ఒక ఆలోచనకి ఒక నిర్ణయానికి అయితే త్వరలో రాబోతుంది. దీనికి సంబంధించి ఇప్పటికే కార్యక్రమం కూడా ప్రారంభమైంది. వరలక్ష్మి వర్మ, ఈ రైడ్ ని చేసే దళారులని ఏమైనా గుర్తించారా? దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఇప్పటికే గుర్తించడం జరిగింది. గత వారం రోజుల క్రితమే కర్ణాటక సంబంధించి ఒక భక్తుడు దాదాపు ఈ విధంగా ఆధార్ కార్డు ఒక నెంబర్ ఉండి దానిపైన ఫోటోలు మారుస్తూ ఈ విధంగా 200 సార్లు దర్శనం చేసుకున్నట్టుగా కూడా గుర్తించారు. ఇందులో సుప్రభాతం లాంటి సేవా టికెట్లు ఆన్లైన్ లో పొందినప్పుడు కూడా ఈ విధానం ద్వారా మళ్ళీ అప్లై చేసుకోవటం అలాగే దాన్ని దుర్వినియోగం చేయడం లాంటి అంశాలు గుర్తించారు. దీంట్లో ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ కూడా చేశారు. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండానే ఆధార్ విధానంలో సమూల మార్పులు తీసుకొచ్చి ఇక నుంచి ఒకసారి ఆధార్ కార్డుతో భక్తుడు తిరుమలకి ఏదైనా దర్శనం పొందితే ఇంకెట్టి పరిస్థితుల్లో దాన్ని దుర్వినియోగం చేసుకోకుండా మళ్ళీ వచ్చే అవకాశం లేకుండా మార్పింగ్ చేసే పరిస్థితి కూడా లేకుండా ఆ నెంబర్ నొక్కితే పూర్తిగా అతను సంబంధించిన వివరాలన్నీ కూడా డిస్ప్లేలో వచ్చే విధంగా ఒక సిస్టమ్ తీసుకొచ్చి తద్వారా పూర్తిగా దళారులను కూడా ముఖ్యంగా దళారులు ఎక్కువగా ఈ మాదిరిగా తిరుమలకి వచ్చే భక్తులు ఇక్కడికి వచ్చి దర్శనాలు అడిగినప్పుడు వాళ్ళని ఈ విధంగా ఆధార్లో మార్పింగ్ చేసి ఒకరి బదులు ఇంకొకరిని పంపించే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి అవకాశాలన్నీ కూడా నివారించడానికి పూర్తి స్థాయిలో టీటీడీ సంసిద్ధమైన పరిస్థితి అయితే ఉంది.